తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలిచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము ఇప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు యేసు కలిగిన శోధనలు మరియు ఉపవాసం గురించి, యేసు బహిరంగ సువార్తను ప్రారంభించుట గురించి, దయ్యము పట్టిన వాడు స్వస్థపరచబడుట గురించి, సీమోను పేతురు అత్త స్వస్థపరచబడుట గురించి, ఈ 4 విషయాలు ఈ యొక్క లూకా సువార్తలో రాయబడి ఉన్నాయి. యేసు ప్రభు వారి చేతిలో ఏమున్నదంటమ్మా? యెషయా గ్రంథము, ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం ఇప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ప్రభు ఆత్మ ఎవరి మీద ఉన్నదమ్మా? నా మీద ఉన్నది అని యేసు ప్రభు వారు అంటున్నారు. మరి ప్రభువుని నమ్మినటువంటి మనము, ప్రభు వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంటున్నటువంటి మనము, మరి ప్రభు ఆత్మ, దేవుని ఆత్మ మన మీద ఉన్నదనేటటువంటిది మనం మర్చిపోతూ ఉన్నాం. ఏముందిలే, బైబిల్ అంటే క్రైస్తవులం కాబట్టి బైబిల్ పట్టుకోవాలి కాబట్టి పట్టుకుంటే అయిపోతుందిలే అని అనుకుంటున్నాం మనం. కానీ దేవుని వాక్యం అలా చెప్పడం లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎప్పుడైతే పట్టుకుంటే దేవుని యొక్క అభిషేకం కలిగినటువంటి వారిగా, స్వార్థ ప్రకటించేటటువంటి వారిగా, బీదల పట్ల కనికరము చూపేటటువంటి వారిగా, దేవుని సువార్తని లోకంలో ప్రకటించేటటువంటి వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. దేన్ని ధ్యానించాలి మనము? దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి. ధ్యానించాలి అని అంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని మనం చదవడం వల్ల అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. మరి మీ జీవితంలో, నా జీవితంలో వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మనలో ఏమైనా మార్పు జరిగితే చాలా సంతోషం. మరి ఈ లేఖనంలో చెప్పబడ్డది, మరి ఆయన దేవుడు కనుక ఆయన ఏం చేశాడంటే గుడ్డివారికి చూపునిచ్చిండు, నలిగిన వారికి ఇడిపించుటకును, అంటే ఇవన్నీ కూడా స్వస్థతను అనుగ్రహించాడు. బీదల కొరకు ఆయన కనికరాన్ని చూపించాడు. దేవుని వాక్యం చదవడం వల్ల యెషయా ప్రవక్త రాయబడినటువంటి ఆ గ్రంథం ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాటల్ని మనం చూస్తున్నాం. ఎప్పుడైనా యేసు ప్రభు వారు చెప్పినరు, తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి లోకానికి వచ్చానని సెలవిచ్చి ఉంటున్నాను. క్రైస్తవులమైనటువంటి మనము కూడా ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలి. ఏం చేయాలమ్మా? దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. మరి 30వ వచనాన్ని కూడా చూద్దాం ఇందులోనే. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. ఇక్కడ మనం ఆగితే దేవుడు ఒక మార్గంలో పోతూ ఉన్నాడు. తనకు ప్రణాళిక ఉంది. ఏమిటి ఆ ప్రణాళిక అంటే, తండ్రి చెప్పినటువంటి మాట ఈ లోకంలో ఆయన నెరవేర్చడానికి దేవుని యొక్క ప్రణాళిక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడి ఉన్నది. సర్వాధికారం దేవుడు ఇవ్వబడి ఉన్నది. నెహెమీయా గ్రంథానికి వెళ్దాం. 8వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పి మళ్ళీ చదువుతల్లి. ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పి. 3వ వచనం చదువు.
ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు తెలివితో వినగలిగినటువంటి వారందరికి కూడా చదివి వినిపించుచు వచ్చాను. 18వ వచనం. ఇదియు కాక కడదినం వరకు అనుదినము ఏం చేస్తున్నాడమ్మా? అనుదినము ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదువుతూ వినిపిస్తూ వస్తూ ఉన్నాడు. కీర్తనలో చెప్పబడింది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువన యోరానబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఎప్పుడెప్పుడు చదువుకోవాలి మనము? అనుదినము జ్ఞాపకం చేసుకోవాలి, అనుదినము దేవుని వాక్యం చదువుకోవాలి, అనుదినము దేవుని జ్ఞానాన్ని మనం పొందుకునేటటువంటి వారిగా ఉండాలి. ఒక విద్యా దశను మనం ఆలోచన చేస్తే కొంతవరకు ఆ విద్యను అభ్యసిస్తే అది పూర్తి అవుతుంది. కానీ పరిశుద్ధ గ్రంథం యొక్క విద్య ఎటువంటిది అని అంటే మన జీవిత కాలం అంతా చదవాల్సిందే. ఎందుకంటే జ్ఞానం మనం సంపాదించుకోవాలి అని అంటే, దేవుని యొక్క ఆత్మీయ జ్ఞానం మనం పొందుకోవాలి అని అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించేటటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడు ధ్యానించాలి మనము? రేయి మొదటి జామున లేచి మన పిల్లల కొరకు ఏం చేయమంటుంది? ప్రార్థన చేయమని చెప్తుంది. కన్నీళ్లు కార్చమంటుంది. నీళ్లు కుమ్మరించినట్టుగా. తల్లి చేయాల్సిన పని తల్లి చేయడం లేదు, తండ్రి చేయాల్సిన పని తండ్రి చేయడం లేదు, పిల్లలు చేయాల్సిన పని పిల్లలు చేయడం లేదు. సమాజంలో అందరం కూడా ఏం చేస్తున్నాం? త్రోవ తప్పిపోతున్నాం. చదవండి అని చెప్పి దేవుని వాక్యం చదివితే చదివే వారికి కూడా మనము వెనకబాటుతనం కలిగి మనం ఉంటూ ఉన్నాం. దేవుని వాక్యం ద్వారా ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏమిటంటే చదువుట గురించి, ధ్యానించుట గురించి. అలాగనే దేవుని వాక్యం చెప్తుంది, సువార్తను ప్రకటించమని చెప్తూ ఉన్నది. వాటి విషయంలోనే అనేకమైనటువంటి విషయాలను మనం చూద్దాం. ఎజ్రా గారు ఏం చేసిండ్రమ్మా? అనుదినము ధర్మశాస్త్రమును చదివిండు, వినిపించు. మనం కూడా ఏం చేయాలి? చదవాలి, వినిపించాలి. నేను కూడా ఏం చేస్తా, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం. మా పెద్ద అబ్బాయి దాన్ని తయారు చేసిండు, అంటే ఓకే చేసిన తర్వాత ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ 6 నెలల వరకు నేను ఎవరు చెప్పలే, ఎవరు చూడలే. అప్పుడు చిన్న ఫోన్ ఉండే, జియో ఫోన్ ఉండే. రోజు రాత్రిపూట ఇట్లా చూసేది, ఎవరైనా చూసిండ్రా లేదా చూసేది, ప్రార్థన చేసి పండుతుంది. కానీ నేనేం చేసే పని? చెప్తానే పోయినా పని, చెప్పుకుంటూనే పోయినా, వాక్యం చెప్తానే పోయినా. ఈరోజు దాదాపు 700 వీడియోలు కంప్లీట్ అయింది. అలాగనే 30,000 పైచిలకు ప్రజలు చూడగలిగారు. వారు ఎవరు చూశారు? ఎంత చూశారు? యాక్సెప్ట్ చేశారా? తృణీకరించారా? అది నాకు సంబంధించింది కాదు. ఎజ్రా గారు చేసిన పని ఏందనంటే చదివిండు, వినిపించు. నా పని కూడా ఏంది? చదవడము, వినిపించడమే నా యొక్క పని. మీరు వింటారా వినరా అనేటటువంటిది కాదు. దేవుని వాక్యం దగ్గర చెప్పింది ఏంటంటే, మీరు ఆ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంటరా వినరా తర్వాత మాట, నీ పాద దులిపి వచ్చేసేయండి అని చెప్పారు. ఏ ఇంటైతే నువ్వు ఉండబోతున్నావో వారు భక్తి పరులైతే ఆ ఇంట్లో నువ్వు బస చేయవచ్చు అని చెప్పి సెలవిచ్చి ఉంటుంది. వాళ్ళ వాక్యం విన్నా వినకపోయినా ఏం చేయమని చెప్పింది? పాద దులిపి వచ్చేయమని చెప్పింది. అందుకనే నేను చేయాల్సినటువంటి పని, అలాగనే అనేక సేవకులు చేస్తున్నటువంటి పని అదే. అది ఫలభరితంగా ఉంటుందా?
ఫలభరితంగా లేకుండా ఉంటుందా అనేటటువంటిది నా చేతిలో లేదు, అది దేవుని చేతిలో ఉంది. దేవుని చిత్తం అయితే అది వేగంగా ముందుకు పోవచ్చు, దేవుని చిత్తం కాకపోతే అది ఆగిపోవచ్చు. బైబిల్ గ్రంథంలో కూడా 400 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉన్నాడు. 400 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు, ఏమీ మాట్లాడలేదు ఎవరి దగ్గర కూడా. 400 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. దేవుని చిత్తం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. మనం ఎన్ని కలిసినా ఏది అడిగినా జరిగేది ఏం జరుగుతుంది? దేవుని చిత్తం మాత్రమే జరుగుతుంది. మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా మంది మనం ఏం చేస్తామని అంటే, ఆకాశం అంత ఎత్తు వరకు చెప్తూనే ఉంటాం, ఇది కావాలనైనా, అది కావాలనైనా, అది కావాలనైనా, ఇంకోటి కావాలనైనా, ఇంకోటి కావాలి, మరొకటినైనా, ఇదినైనా, అదినైనా కోరుతూనే ఉంటాం. కానీ నిత్య జీవానికి పోవాల్సినటువంటి మార్గం ఏది నాయన అని మనం వెతకడంలో విఫలం చెందుతూ ఉంటాం. నిత్య జీవం నాయనా, ఈ లోకంలో నీవు నన్ను జన్మించావు, నీ ఆత్మ చేత నన్ను నింపి ఉన్నావు, నా హృదయాన్ని నింపి ఉన్నావు, వాక్యాన్ని నా యొద్ద ఉంచి ఉంటున్నావు, నేను చదవడానికి, ధ్యానించడానికి సరైనటువంటి జ్ఞానాన్ని దయచేయమని చెప్పి మనం అడగడం లేదు. సొలొమోను గారు అడిగారు, ఏమని అడిగారమ్మా? ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం చాలదు, నాకు జ్ఞానాన్ని దయచేయమని దేవుని కోరాడు. దేవుడు దానితో పాటు ఏమిచ్చాడు? ఐశ్వర్యాన్ని గురించి. మనం ఐశ్వర్యం మాత్రమే కోరుతాం, జ్ఞానం కోరు. ఏం కోరుకుంటాం మనము? బంగారం లేదు కావాలి, ఆ ఎదుటింటి ఆయమ 10,000 చీర పెట్టి కొనుక్కొచ్చుకున్నది, నాయన నేను 12,000 చీర అన్న తెచ్చుకోవాలి, నాయన నాకు సాయం చేయి. ఎదుటింటి ఆయమ 2 తులాలు పెట్టుకొని నాన్ చేయించుకున్నది, నాకు 3 తులాల నాలు కావాలి, ఎందుకంటే నేను కూడా చూయించుకోవాలి అని చెప్పి ఈ ప్రార్థనలు మనం చేస్తే దేవుడు వినడు. దేవుడు వినడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగవలెను. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. కింది వచనం కూడా చదువు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగం వలె పోలి ఉండును. అంటే ఉపయోగకరమైనది కాదు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. దేనికి ఉపయోగం కాదు? విశ్వాసం లేకపోతే మన జీవితానికి ఉపయోగము లేదు అని చెప్పి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే ఎక్కడ దొరుకుతుంది? దేవుని వాక్యంలో దొరుకుతుంది. ఆ వాక్యాన్ని వదిలిపెట్టి ప్రపంచమల్లా తిరుగుతూ ఉన్నాం. ప్రపంచంలో మానవులు రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా మనం చదువుతున్నాం. దేవుని గ్రంథాన్ని గూట్లో పెడుతూ ఉన్నాం. ఎక్కడ పెడుతున్నామా? సెల్ఫ్లో పెడుతున్నాం, గూట్లో పెడుతున్నాం, సబ్జ మీద పెడుతూ ఉంటున్నాం.
అది వారమైన తర్వాత దుమ్ముగా ఉంటే దులుపుకొని వస్తూ ఉన్నాం. ఎందుకంటే మన అలవాట్లు ఏమిటి? గుడుగుడు పందెం, గూట్ల పందెం, దాసుకో ముసుకో దండెగడం అన్నట్టుగా చిన్న పిల్లలను పోలినటువంటి మనస్తత్వం కలిగి మనం ఉంటూ ఉన్నాం. కానీ ఎజ్రా గారు ఏం చేసిండ్రు? అనుదినము ధ్యానించిండు, చదివిండు, వినిపించిండు. మరి మనం కూడా ఏం చేయాలి? అనుదినం చదవాలి, ఇతరులకు వినిపించాలి. బోధకుడు మాత్రమే చెప్పాలి, సేవకుడు మాత్రమే చెప్పాలి, మేము మాత్రమే వినుకుంటూనే ఉండాలని అనకూడదు. మీలో కూడా చైతన్యం రగలాలి, మీలో కూడా వాక్యాన్ని ప్రకటించేటటువంటి వారిగా ఉండాలి. ఏమిటి ఆ విషయాలు? యేసు మన నిమిత్తము శ్రమ పొందాను, మరణం పొందాను, సమాధి చేయబడెను, తిరిగి లేచాను. సువార్త ప్రకటించడము ఈ 3 విషయాల మీద మనకు ఆధారపడి ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాల్లో ఆ మాట రాయబడి ఉన్నది. చదువుకుందాం. నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడి. సువార్త అనగా ఏందో ఎక్కడి నుంచి వచ్చిందో అనేటటువంటిది కాదు. యేసు ప్రభు వారు నా కొరకు సమాధి చేయబడ్డాడు, ఆయన నా కొరకు మరణించిండు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచిండు. ఈ 3 విషయాలు చెప్పడము చదువుకున్న వాళ్ళకైనా వస్తుంది, చదవని వాళ్ళకైనా వస్తుంది. మూగ వాళ్ళు కూడా సువార్త ప్రకటిస్తున్నారయ్యా. వాళ్ళ భాషలో మూగ వాళ్లకు కూడా నోరు మాట్లాడలేనటువంటి వారికి కూడా వాళ్ళు సైగలతోటి వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళు రోడ్ల మీద ఉండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. చాలా మంది రోడ్డు మీదకి వచ్చి దేవుని పాటలు పాడి దేవుని మహిమపరుస్తున్నారు. అంటే ప్రకటించడం, ధ్యానించడము, ప్రకటించడం, ధ్యానించడం, చదవడం, ప్రకటించడం. ఎప్పుడు మనకివి మన లోనికి వస్తాయి అని అంటే అది మనకు రుచి చూస్తే మనకు అర్థమవుతుంది. రుచి చూడకపోతే చెవుల శంఖమూర్తి వినిపిస్తుందమ్మా. రాయి మీద నీళ్లు పోస్తే రాయి కిందికి దిగుతావా? దిగదు. అట్లా మనం ఉండవద్దు. రాతి గుండెను తీసి దేవుడు ఏం చేస్తున్నాడు? మాంసం గుండెగా మారుస్తారా. మరి దేవుని వాక్యాన్ని మనం విన్న వాటిని, కన్న వాటిని ఏం చేయాలి? ఇతరులతో పంచుకోవాలి. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 30వ వచనం. పిలుపు దగ్గరికి పరిగెత్తుకొని పోయి నీవు చదువున్నది గ్రహించుచున్నావా అడగగా, ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి తనతో కూర్చుండమని ఏమని చెప్పిండమ్మా? ఎవరైనా నాకు త్రోవ చూపించకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది? భూమి మీద చదువుకున్న మేధావులు చాలా మంది ఉన్నారు, విన్నవారు చాలా మంది ఉన్నారు. కానీ నా బతుకు తెరువు కొరకు నేను ఎవరికేం చెప్పకుండా మట్టుకుంటున్నా. మట్టుకుంటున్నా. దానివల్ల ప్రయోజనము మనకు శారీరకంగా బాగుంటుంది, ఈ లోకంలో బ్రతకడానికి బాగుంటుంది. కానీ ఆత్మీయ స్థితిలో మనం అభివృద్ధి చెందాం. అభివృద్ధి అంటే ఏమనుకుంటాం? చాలాసార్లు ఈ లోకంలో ఉన్న వాటిని మనం సొంతం చేసుకుంటే, మన దగ్గర ఉంటే చాలు, ఇదే అభివృద్ధి అనుకుంటాం. దాన్ని బట్టి మహిమపరిచే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దేవా నువ్వు నన్ను ఈ విధంగా ఆశీర్వదించినావు, దేవా నన్ను ఆ విధంగా కరుణించినావు అని చెప్పి అట్లా కృతజ్ఞతాస్తుతి చెల్లించే వారు చాలా మంది ఉంటారు. ఏమీ లేకపోయినప్పటికీ కూడా దేవుని ఏం చేయాలి? మనము మహిమపరిచే వారిగా ఉండాలి. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడవని, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడవని. రుచి చూడాలి ప్రియమైనటువంటి సంగమా, సహోదరి సహోదరులారా. రుచి చూడకుండా మనము
అర్థం కాదు మనకు. అందుకనే దేవుని వాక్యం మనకు బోధిస్తుంది ఏంటంటే చదవాలి, ధ్యానించాలి, ఇతరులతో పంచుకోవాలి. 28వ వచనాన్ని చదువుదాం. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండే. అప్పుడు ఆత్మ పిలిపితో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. పిలిపి దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని పిలిపిని వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగు మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఈ విషయాన్ని ఎవరు చదువుతున్నారమ్మా? నపుంసకుడైనటువంటి ఒక వ్యక్తి చదువుతూ ఉన్నాడు. ఎవరు చదువుతున్నారు? నపుంసకుడైనటువంటి ఒక వ్యక్తి చదువుతూ ఉన్నాడు. ఫిలిప్పి గారు వాక్యాన్ని అందించిన తర్వాత ఏమన్నాడు? నేను బాప్తిసం తీసుకోవాలంటే నేను ఏం చేయాలి అని అన్నాడు. మారు మనసు పొంది బాప్తిసం తీసుకోమని అంటే, తడువు ఎందుకు చేస్తున్నారు, నాకు బాప్తిసం ఇవ్వండి అని చెప్పి నపుంసకుడు కోరుకున్నాడు. అంటే ఒకరికి మార్గాన్ని మనం చూపించే వారిగా మనం ఉండాలి. చూపించాలంటే మొట్టమొదట మనం ఏం చేయాలి? చదవాలి, గ్రహించాలి, బోధించాలి, వివరించాలి, చూపించాలి, దారిని చూపించాలి. అలా చూపించినప్పుడు దేవుని చిత్తం మన పట్ల నెరవేరుస్తుంది.